రామగుండం నియోజకవర్గంలో వాడవాడల గ్రామాన జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు సంతోషిస్తూ ఉంటే ప్రతిపక్షాలకు మాత్రం కడుపు మండుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పాత 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలో ఏర్పాటు చేసిన హైమాస్క్ లైట్లను శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పీకే రామయ్య కాలనీ వాసులు తమ సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన బర్త్డే సెలబ్రేషన్స్లో ఎమ్మెల్యే పాల్గొని ఆయన సతీమణి మనాల్ ఠాకూర్తో కలిసి ప్రజల సమక్షంలో తన జన్మదిన కేక్ను కట్ చేశారు. మడిపల్లి మల్లేష్తో పాటు పీకే రామయ్య కాలనీ వాసులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటంతో కూడిన జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చిన రోజు ఈ రోజు అని కాలనీ వాసులు తాను చేసిన అభివృద్ధిని చూసి కృతజ్ఞతగా ఇంత ఘనంగా బర్త్డే సెలబ్రేషన్స్ జరిపించడం సంతోషంగా ఉందన్నారు. పీకే రామయ్య కాలనీలో రోడ్లు వీధి దీపాలు లేక అధ్వానంగా ఉండేదని తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేస్తూ బ్రహ్మాండమైన రోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాలనీని హైదరాబాద్, కరీంనగర్, జూబ్లీహిల్స్ మాదిరిగా తయారు చేస్తామని తెలిపారు. ఈ కాలనీకి చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మాత్రం ప్రజలదే అన్నారు. పీకే రామయ్య కాలనీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ఇక ఈ డివిజన్లో మడిపల్లి మల్లేష్ను కార్పొరేటర్గా గెలిపించుకొని ప్రజలు తమ బాధ్యతను నెరవేర్చాలని కోరారు. గతంలో మాదిరిగా దొరల మాయమాటలకు తలొగ్గకుండా ఈసారి అభివృద్ధి వైపు నిలవాలన్నారు. అమ్మ నాన్నలు నాకు జన్మనిచ్చిన రోజు ఇంత ఘనంగా మీరందరూ పిలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినావన్నా ఒక్కసారి నువ్వు రావాలంటే నువ్వు చేసుకోవయ్యా, నేను రాను అన్నా. వాడకి ఈరోజు ఇలా గోదావరి కని రామగుండం పల్లె ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ధి, కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధిని ఇవాళ వేరే పార్టీ వాళ్ళు చూస్తూ కడుపు మండతో రగిలిపోతా ఉన్నా ప్రజలు మాత్రం ఆనందంతో మీలాగా హక్కున చేర్చుకొని ఆదరించి ఆశీర్వదించి మేమున్నామని ధైర్యం ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక 10 కోట్లతో ఇది పూర్తయింది కాబట్టి ఇతర డివిజన్లు కూడా ఈ వారంలో టెండర్లు వేస్తాం. 1-2 నెలల్లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ కూడా ఇంకేమైనా కావాలన్నా అవి కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ ఒక హైదరాబాద్ మాదిరిగా, ఒక కరీంనగర్ మాదిరిగా, ఒక జూబ్లీస్ మాదిరిగా మీరు ఇల్లు కట్టి అక్కడ చెత్త చెదారం లేకుండా పారిశుద్ధ్యంగా మంచి ఇంట్లో ఎంత ఉన్నగా శుభ్రంగా పెట్టుకుంటారో మీ వాడలను మాత్రం శుభ్రంగా పెట్టుకునే బాధ్యత మాత్రమే మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా.